కదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కాణాచిరా. మలిదశ తెలంగాణోద్యమానికి ఆయనొక పునాది రాయి. వెత్తున ఎగసిన తెలంగాణ పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యమ రథసారథిగా ఎదిగిన నాయకుడాయన. పాఠాలు చెప్పే ఒక ప్రొఫెసర్, ఉద్యమ పాఠాలతో తెలంగాణోద్యమాన్ని ఉరకలెత్తించిన వైనం, తెలంగాణ ప్రజల నిలువెత్తు పోరాట స్వరూపం, తెలంగాణ క్షేమమే ఊపిరిగా సాగిన విరాడము, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సైనికుడు. ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ, ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ, మెల్లా మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టి తెలంగాణ, ఢిల్లీ చేరిందన్నో జై కొట్టి తెలంగాణ. సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు, రైల్ రోకో వంటి తెలంగాణ ఉద్యమ ముఖ్య ఘట్టాల్లో ఏ చాప్టర్ చదివినా ఆయనకొక పేజీ ఉంటుంది. ఆయన ఎవరు అనడిగితే తెలంగాణ సబ్బండ వర్గాలకు ప్రతినిధి అని చెబుతారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం పరితపించిన ఆత్మబంధువు అని చెబుతారు. తెలంగాణ గోస తెలిసిన మేధావి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన సారథి, తెలంగాణ పునర్నిర్మాణానికి నడుం కట్టిన వారధి మన ప్రొఫెసర్ కోదండరాం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1955 సెప్టెంబర్ 5వ తేదీన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కోదండరాం జన్మించారు. ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి గారు స్వస్థలం కరీంనగర్ జిల్లా అయినప్పటికీ ఉపాధి కోసం మంచిర్యాలకు వలస వచ్చి ఫారెస్ట్ కాంట్రాక్టర్గా స్థిరపడ్డారు. ఆయన 7 సంతానంలో కోదండరాం 3వ వారు. సుశీల గారితో 1983లో ఆయనకు వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కోదండరాం గారి చదువంతా దాదాపు వరంగల్లులోనే కొనసాగింది. వరంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాక పొలిటికల్ సైన్స్లో పీజీ చేయడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావాలి అని విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చల సంఘర్షణలో ఆయనలో ఒక హక్కుల కార్యకర్త ఉద్భవించారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణ బాధ్యతగా భావించి కన్నాభిరామన్ శిష్యరికంలో, బాలగోపాల్ సహచర్యంలో, హరగోపాల్ వంటి మహామహులతో కలిసి పౌర హక్కుల కోసం ఉద్యమించారు. ఎంఫిల్ పిహెచ్డి చేసిన తర్వాత ఓయూలోనే ప్రొఫెసర్గా నియమితులైన కోదండరాం ఒకవైపు పాఠాలు చెబుతూనే మరొక వైపు సెలవు దినాల్లో సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ ఫోరం, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి పౌర హక్కుల కోసం నినదించారు. సుమారు 3 దశాబ్దాల పాటు పౌర హక్కుల కార్యకర్తగా పనిచేసిన కోదండరాం తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. జయశంకర్ గారితో ప్రత్యక్షంగా కలిసి పనిచేస్తూ తెలంగాణ ఉద్యమ నిర్మాణమే లక్ష్యంగా 2004లో విద్యావంతుల వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తెలంగాణ గోసను, యాసను ఔపోసన పట్టారు. ఆయన కృషి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఏంది, వాటిని తెలంగాణ ఎందుకు సాధించుకోవాలి అని ఆయన ఊరూరా తిరిగి ఇచ్చిన ఉపన్యాసాలు ఎంతో మందిని ఉద్యమకారులుగా తీర్చిదిద్దాయి. తెలంగాణ కేవలం రాజకీయ పార్టీలతో రాదు అని నమ్మిన కోదండరాం గారు తెలంగాణ విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, లాయర్లు, కార్మికులు, కర్షకులు ఇలా సకల జనులను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ మలిదశోద్యమాన్ని నిర్మించారు. 2009 నుంచి రాజకీయ జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. ఇవాళ తెలంగాణ రాక తప్పదు.
ప్రపంచంలో ఏ శక్తి తెలంగాణను ఆపలేదని గ్రహించాలి. ఆలస్యం జరగవద్దు. వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీ అందరి తరఫున ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిద్రాహారాలు మాని నిరంతర అధ్యయనం చేస్తూ సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం, సమరదీక్ష, సంసద్ యాత్ర వంటి వినూత్నమైన శాంతియుతమైన నిరసనలతో తెలంగాణ ఉద్యమం పట్టుతప్పకుండా ప్రణాళికలు రూపొందించారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొసదాకా పోరాడుదాం. నిఖార్సైన తెలంగాణవాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సలహాలతో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆటకు పాటకు అండగా నిలిచారు. గల్లీ గల్లీలో ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీకి వినిపించారు. తెలంగాణ వచ్చే వరకు సకల జనులతో కలిసి అవిశ్రాంత పోరాటం చేశారు. I beg to move. I already moved the bill. It should be taken into consideration and passing. The bill is passed. Oh, thank you, sir. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను హామీలను మరచి నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ని ధిక్కరించి ప్రజల పక్షాన పోరాడారు. కేసీఆర్ ఫ్యూడల్ ప్రభువులాగా అధికారాన్ని తన కుటుంబం కోసం ఇష్టానుసారంగా వాడుకోవడాన్ని నిలదీశారు. తెలంగాణ సాధించిన క్రెడిట్ తెలంగాణ ప్రజలకు, అమరవీరులకు దక్కిన తరువాతే రాజకీయ పార్టీలకు దక్కాలని ఊరు వాడా చాటి చెప్పిన ధైర్యశాలి ప్రొఫెసర్ కోదండరాం అరెస్టులు చేసినా, నిర్బంధాలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. నిబ్బరంగా ఉంటూ దీర్ఘకాలిక దృష్టితో తన పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించారు. ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా. మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠిల్లు మన్నది ప్రజాళి పోరిది. కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడమే లక్ష్యంగా 2018లో కొత్తగా తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించారు. కేసీఆర్ లాంటి నిరంకుశ శక్తిని ఓడించడం కేవలం ఎన్నికల ప్రక్రియతో మాత్రమే సాధ్యం కాదని దానికి ఆందోళనలు జోడించారు. మరొకసారి సకల జనులను ఏకం చేసేందుకు రాష్ట్రమంతా తిరిగారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం, ఆదివాసులకు పోడు భూముల కోసం, మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం, నేరేళ్ల ఇసుక బాధితుల కోసం, నిరుద్యోగుల కొలువుల కొట్లాట కోసం, మోసపడుతున్న ఆర్టీసీ కార్మికుల కోసం నేనున్నాను అంటూ అండగా నిలబడ్డారు. కేసీఆర్ ఒక నియంతల ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఇంటి తలుపులు బద్దలు కొట్టినా తెలంగాణ ప్రజల క్షేమమే ధ్యేయంగా ధైర్యంగా అడుగులు వేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచి అనుకున్నది సాధించారు. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. యావత్ తెలంగాణ కోరుకున్న ప్రజాపాలనకు దారులు వేసి ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా తెలంగాణ శాసన మండలిలో ఆయన అడుగుపెట్టిన సందర్భంగా మన ఉద్యమ రథ సారథి తెలంగాణ జనసమితి అధినేత గౌరవనీయులు శ్రీ కోదండరాం గారికి తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ తరఫున హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు. రాముని దండు కదలగా తెలంగాణలో వెలుగులు నిండగా జై తెలంగాణ జనసమితి మన సకల జనులు సై సై అని కదలగా జై జై తెలంగాణ జనసమితి. ఇట్లు ఎం నరసయ్య, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, గ్రేటర్